ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం మీ ముందుకు. వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు మారుతినగర్ 1వ లైన్లో మాలాధారణ ధరించిన స్వాములకు 41 రోజుల పాటు భిక్ష ఏర్పాటు చేసినట్లు వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. అందులో భాగంగా కార్తీక సోమవారం 9వ రోజు సుమారుగా 400 మంది మాలాధారణ ధరించిన స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మాలాధారణ స్వాములకు భిక్ష ఇవ్వదలిచిన దాతలు ఎవరైనా ఉంటే మా ట్రస్టును సంప్రదించవలసిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ ఒలింపియాడ్ స్కూల్ కరెస్పాండెంట్ వెన్నపూస శ్రీరాములు రెడ్డి, 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెంచురెడ్డి, 44వ డివిజన్ కార్పొరేటర్ గోపాల్ రెడ్డి, గురుస్వామి, హరినారాయణ రెడ్డి, ఉదయగిరి కృష్ణ, మాచర్ల నారాయణ, పల్లె వెంకటేశ్వర్లు, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు వెంకటేశ్వర రెడ్డి, వంట మాస్టర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. मंगलम जय शक्ति मंगलम शबरीशा मंगलम कमलेशाय मंगलम अय्यप्पा मंगलम मणिक शुभ मंगलम 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 जय मंगलम ओम स्वामिये ओम स्वामिये ओम स्वामिये ओम स्वामिये ओम श्री हरिहरनारायणय्यप्पा स्वामिये ఆనందములో ప్రరూపంగా ఉండి ఈ భూమిలోని సకల చరాచరులన్నిటినీ మీ కడగండి కర్ణతో చూచి రక్షించినటువంటి ఓ దేవా, మేము నేను జ్ఞానముతోను అజ్ఞానముతోను అహంకారముతోను చేసిన సకల తప్పులను మన్నించి రక్షించి కాపాడవలను. కలిగవర్తుడవు ఆనంద చిత్తుడగు ఓ అయ్యప్ప స్వామి, ఓ తారక బ్రహ్మ స్వరూపమా, ఓ అన్నదాన ప్రభువా, కాశీ రామేశ్వరం పాండ్య మలయాళ ఆంధ్రదేశములను ఏక చక్రావధిగా పరిపాలించు హరిహర సుత ఆనంద చిత్త అయ్యప్ప స్వామి, మీ పాదాల విందములే మాకు శరణము, మీ పాదాల విందములే మాకు శరణము, మీ పాదాల విందములే మాకు శరణము. ఓం స్వామి ఓం స్వామి ఓం స్వామి. ओम पृथ्वी शांतम महादेवाय सद्योजातम सुजाताय नमः महादेवाय सुबोधनाय नमः महादेवाय नमः श्रेष्ठ भारत भारत नमः ओंकार सर्वे वसंतरि नमस्ते वैज्ञान पुरुषोत्तम महादेव नमः तदेशास्त्र विज्ञान सर्वतार ब्रह्मादिदेव महादेव सदाशिव भूतरादाय मे हरि पुत्रादि तन्नो शास्त्र प्रचोदयात् कलकत प्रदक्षिण सुदयानि మంచిదే కదా బాసామి. ఎప్పుడు ఏ కిలోమీటర్లు ఒప్పుకుంటాడు చెప్పు. సకల కళావల్లభే లోక రక్షకవే అందగుణాకరమే అలంకార ప్రియవే కన్యమణి కప్పోవే భువనేశ్వరమే మాతా పితా గురు దైవమే స్వామియన్ పుణ్యావనమే అవే కడమలై ఎట్టమే కడమలై రక్కమే ప్రియానవట్టమే శ్రీ అన్నదాన ప్రభువే అయ్యప్ప దైవమే అయ్యన్నావయ్యవే అచ్చన్ కోలర్సి వృత్తుపులు ఇవాలుకుడే ఇరువే ధర్మశాస్త్రవే సద్గురునాథవే
పిల్లాలి వీరనే వీరమణి కంటనే శ్రీధర్మ శాస్త్రావే చెన్నగోశ ప్రియమే తుడే కనకండ దైవమే కలియుగ వర్ధమే శరణాగమే ఐదుమల నివాసమే శబరిగిరీశమే ఇరుముడి ప్రియమే ఆనంద రూపమే భక్త సిద్ధాదివాసమే ఆశ్రిత వత్సలమే భూతగణాధిపతి శక్తి రూపమే శాంతమూర్తి దైవమే జగన్మోహనమే మోహన రూప. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి. స్వామి అందరూ తృప్తిగా పూజించారు స్వామి. స్వామి ఓం శ్రీ హరిగోందరప్ప స్వామి కానీ స్వామి కడగండి. ఓం స్వామియే శరణమయ్యప్ప. స్వామి, నా పేరు ఉదయగిరి కృష్ణ. 44వ డివిజను 45వ డివిజను గురుస్వాములు అయ్యప్ప స్వాములు అందరూ కలిసి గత 3 సంవత్సరాల నుంచి ఆంజనేయ స్వామి గుడిలో భిక్షా కార్యక్రమం చేస్తున్నాము. ఈ సంవత్సరం అనివార్య కారణాల వల్ల అక్కడ చేయలేకపోయాము. అందుకని ఈ భిక్షా కార్యక్రమం ఎక్కడ చేయాలా అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు వివేకానంద ట్రస్ట్ తరపున ఈ వెంకటేశ్వర రెడ్డి గారు మామూలుగా ఇంతకుముందు వివేకానంద ట్రస్ట్ తరపున పేదలకి అన్నదానం కార్యక్రమం చేస్తుండేవారు. ఆయనకి ఆలోచన రావటం, ముందు ఆయన అయ్యప్ప స్వామి మాలేయటం, తర్వాత ఈ ఆలోచన రావటం, అదేవిధంగా హరిగురుస్వామి గారితో మిగతా అయ్యప్ప స్వాములు గురుస్వాములతో అందరితో మాట్లాడి స్వామి అన్నదానం చేద్దాము వివేకానంద ట్రస్ట్ తరపున. ఇదే విధంగా ఇంతకుముందు ఆంజనేయ స్వామి గుడిలో అన్నదాన కార్యక్రమం దాతలను అందరినీ కలిసి కలుపుకొని, అదేవిధంగా మళ్ళీ ఈ సంవత్సరం కొత్తగా దాతలు ఎవరైనా ఇచ్చే వాళ్ళని అందరినీ కలుపుకొని మనమందరం 44, 45 డివిజను అయ్యప్ప స్వాములు గురుస్వాములు మాలేసిన అందరితో కలుపుకొని మనము ఈ అన్నదాన కార్యక్రమం భిక్షా కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం స్వామి అని వెంకటేశ్వర రెడ్డి గారు గురుస్వాములతో అయ్యప్ప స్వాములతో మాట్లాడటం జరిగింది. తర్వాత శ్రీరామ్ ఒలింపిక్ సారు ప్రిన్సిపాల్ గారు శ్రీరామ్ రెడ్డి గారు, తర్వాత వర్మ గ్రాండ్ చిన్న గారు, అదేవిధంగా రంగారావు గారు, ఈ విధంగా వీళ్ళు ప్రతి సంవత్సరం ఈ 3-4 ఏళ్ళ నుంచి కానివ్వండి ఆంజనేయ స్వామి గుడి డెవలప్మెంట్కి కానివ్వండి, ప్రధానంగా శ్రీరామ్ రెడ్డి గారు కానివ్వండి గుడి ప్రెసిడెంట్గా ఉండి అనేక సేవా సంస్థల తరపున విరాళాలు తీసుకొచ్చి గుడిని డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా అయ్యప్ప స్వాముల గుడిలో ఈ విధంగా సాయంత్రం పూట చాలామంది నైట్ నిద్రిస్తున్నారు, అక్కడే పూజా కార్యక్రమం చేసుకుంటున్నారు, అన్నదానం కూడా చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చి అక్కడ అన్నదానం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా వీళ్ళందరి సహకారాలతో ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం ముందుకు తీసుకుపోవడానికి వెంకటేశ్వర రెడ్డి గారు వివేకానంద ట్రస్ట్ తరపున ఈ సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు 9వ రోజు దిగ్విజయంగా జరుగుతుంది. ఇదే విధంగా 41 రోజు మండల కాలం జరుపుతాము అన్నదాన భిక్షా కార్యక్రమం. కాబట్టి ఈ అన్నదానానికి సహకరిస్తున్న పెద్దలందరికీ కానివ్వండి, అయ్యప్ప స్వాములకు కానివ్వండి, రేపు సహకరించబోయే వాళ్ళకి కానీ అందరికీ మా అయ్యప్ప స్వాముల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమం ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అయ్యప్ప స్వాములకి శివస్వాములకి మాలేసిన ప్రతి స్వాములకు కూడా పేరుపడిన ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం భోజన కార్యక్రమం 41 రోజులు పెడుతున్నాం ప్రసన్నాంజనేయ స్వామి గుడిలో. ఈ సంవత్సరం కూడా
ఈ చారిటబుల్ ట్రస్ట్ వివేకానంద ట్రస్ట్ అనేక సర్వీస్ కార్యక్రమం చేస్తూ ఈ సంవత్సరం అక్కడ కొంచెం పొలం ఉంది కాబట్టి అందరం కలిసి ఇక్కడ చేద్దామని మొదలుపెట్టాడు. దానికి మేము అందరం సపోర్ట్ చేస్తాం. 44, 45 డివిజన్ల ప్రతి ఒక్కరు కూడా అతని వివేకానంద చారిటబుల్ ట్రస్ట్కి సర్వీస్ చేస్తున్నందుకు మేము కూడా సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తామని చెబుతున్నాం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మార్తినార్ ఫస్ట్ లైన్లోనే 9వ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. అలాగే మాకు సహకరించిన శ్రీరామరెడ్డి ఒలింపియాడ్ అధినేత ప్రిన్సిపాల్ అయిన శ్రీరామరెడ్డి గారు, వర్మ చిన్న గారు, 45వ డివిజన్ అధ్యక్షుడు చెంచిరెడ్డి గారు, అలాగే గురుస్వామి హరినారాయణ రెడ్డి గారు, ఇలా కొంతమంది అయ్యప్ప స్వాములు ఉదయగిరి కృష్ణ అనేవాళ్ళు, నారాయణ మాచర్ల, ఈ వెంకటేశ్వర్లు అనేవాళ్ళు కొంతమంది మాకు సహకరించారు. ఇది అందులో ఇంతకుముందు పాడుబడ్డ బిల్డింగ్గా ఉంది. అయ్యప్ప స్వాములకు అన్నదానం చేద్దామని అడిగితే ఎమ్మటే పెట్టుకుండా అయ్యా ఇబ్బంది లేదు అని చెప్పడం జరిగింది. ఇలాగే దాతల సహాయంతో అన్నదాన కార్యక్రమాలు ఇంకా 44 రోజులు విజయంగా జరగాలని కోరుకుంటున్నాము. ఇంకా పేరున ఎవరైనా డొనేషన్లు ఇచ్చేవాళ్ళు ఉంటే ముందుకు వచ్చి సహకరించాల్సిన కోరుకుని సెలవు తీసుకుంటున్నాం.